ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి లేదు. అదేవిధంగా అప్పుల కుప్పలు తిప్పలుగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కటి అధిగమించుకుంటూ వస్తున్నాం. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాం. ఇక్కడ నిలబడితే రోడ్డు ఎక్కడేసిన సింగిల్ రోడ్ వేయాలి. సింగిల్ రోడ్ అంటే దాని యొక్క మందం ఒక ప్రభుత్వం నిర్దేశించినటువంటి టెక్నికల్ గా ఉంటది, దాన్ని వేయాలి. కానీ ఇక్కడ ఒక రోజు నేను ఎలక్షన్ ముందు ఇలా వెళ్తుంటే మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఆ మోటార్ సైకిల్ సగానం మునిగిపోయింది. అప్పుడు అనిపించింది ఈ రోడ్డు దీని పరిష్కారం ఏంటని చెప్పాను. అడిగాను. మీరందరూ కలిసి ఓట్లు వేసిన తర్వాత ఓట్లతో గెలిచిన నేను దాని సమస్య నా దృష్టికి గుర్తు చేస్తే ఇమ్మీడియట్ గా సింగిల్ రోడ్ శాంక్షన్ చేసాం. సింగిల్ రోడ్ శాంక్షన్ చేస్తే హైట్ సరిపోదండి, మళ్ళీ మామూలుగా ఇబ్బందులు ఉంటాయి మాకు, కింద రోడ్డు ఉంటుంది కానీ పైనుంచి నీరు వెళ్ళిపోద్ది అని చెప్పారు. డబల్ రోడ్ వేసాం. అప్పుడు డబల్ రోడ్ వేసి మందం పెంచి రోడ్ వేసి మనం పూర్తి చేసాం. గత ప్రభుత్వ హయాంలో కొబ్బరికాయలు కొట్టేవారు, పనులు చేసేవారు కాదు. ఈ రోడ్డుకి నేను కొబ్బరికాయ కొట్టలేదు, కానీ రోడ్డు మాత్రం వేసాను. అభివృద్ధి అనే దానికి రాజానగరం నియోజకవర్గంలో 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసి ప్రాసెస్ లో పెట్టాం. ఇప్పటి వరకు మన సుమారుగా 1,000 కోట్ల రూపాయల పనులు చేసాం, అభివృద్ధి సంక్షేమం కలిపితే. ఈ యొక్క జరిగినటువంటి 14-15 నెలల్లో మనం అభివృద్ధి సంక్షేమం కలిసి 1,000 కోట్లు తీసుకురాగలం. కానీ 5 కోట్లతో కేవలం అభివృద్ధి పనులే మనం పెట్టాం. త్వరలో ఇవన్నిటిలోనే భాగంగానే ఈ యొక్క మనకి బురద కాలువ సమస్య కూడా 32 కోట్ల రూపాయలతో పెట్టాం. ఎందుకంటే పైన సూరంపాలెం రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ సూరంపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టు వాళ్ళకి ఎక్సెస్ వాటర్ వస్తే మన మీదకి విడిచిపెట్టేసి మనం ముంచేయడానికి ఉపయోగపడుతుంది ఆ ప్రాజెక్టు. కానీ ఆ ప్రాజెక్టు మనకు అవసరం వచ్చినప్పుడు దోశ నీళ్లు కనీసం తాగడానికి ఇమ్మంటే కూడా అందులో నీళ్లు ఉండట్లేదు. వాళ్ళకి ఎక్సెస్ అయినప్పుడు మన మీద పడిపోతుంది, కానీ మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం రావట్లేదు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా 2 సార్లు ప్రస్తావించాను. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టిలో పెట్టాం. అందరి దృష్టిలోనే ఉంది, ప్రాసెస్ లో ఉంది. కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చేసి ఈ యొక్క శ్రీరంగపట్నం గ్రామాన్నే కాదు ఇక్కడ పంట పొలాలనే కూడా రక్షించే విధంగా ప్రణాళిక రచించి మనందరూ కూడా ప్రాసెస్ లో పెట్టాం. కాబట్టి త్వరలో వస్తుంది. ఆర్థిక విధ్వంసం వల్ల కొంచెం లేట్ అవుతుంది. అక్కడికి కూడా ప్రజలకి అభివృద్ధి సంక్షేమంలో ఇబ్బంది లేకుండా చక్కగా ఒకటొకటి చేసుకుంటే వెళ్తున్నాం. ఒకేసారి ఏదో మనం మహిమలు గారడీలో చేయలేం. ఆర్థిక విధ్వంసాలు అప్పులు కుప్పలు తిప్పలుగా ఉన్న ప్రభుత్వాన్ని మంచి విధన కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అధికారం చేపట్టిన తర్వాత అన్ని పెనుమార్పులు తీసుకొచ్చి అన్ని ఒకటి సెట్ చేసుకుంటూ వస్తున్నారు. గతంలో జరిగిన ఇబ్బందులు సెట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రయారిటైజ్ చేసి అంటే ఏదేది ముందు చేయాలి, ఏదేది అత్యవసరం అనే దాని మీద ఆయన బాగా ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగా మనకు కూడా తొందరలో అది వచ్చి మనం క్లియర్ చేయాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. నేను మన తనకల నాగేశ్వర గారు కూడా త్వరలో ఆ పని మీద మరొకసారి సీఎం గారిని అలాగే మన డిప్యూటీ సీఎం గారిని ఇరిగేషన్ మంత్రి గారిని కూడా కలిసి దాన్ని శాశ్వత పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటాను. మరొకసారి తెలియజేసుకుంటున్నాను.